హే గైస్, ఈరోజు నేను చెప్పబోయే విషయాలు వింటే మీకు ఖచ్చితంగా భయం వేస్తుంది. మనకు బాగా సేఫ్ అయిన ప్లేస్ ఏది? మన ఇల్లు, మన ఫ్యామిలీ, అవునా? కానీ ఆ ఇంట్లోనే చావు దాగి ఉంటే, దేవుడి పేరుతో ప్రాణాలు తీసే వాళ్ళు మన పక్కనే ఉంటే, అసలు పెళ్లి క్యాన్సల్ చేయడం కంటే మనుషులను చంపేయడమే చాలా ఈజీ అని అనుకునే క్రిమినల్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం ఇలాంటి 3 భయంకరమైన రియల్ క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనుషుల బుర్రలు ఎంత దారుణంగా ఆలోచిస్తాయో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మొదటి కేసు మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. 2021 జనవరి 24న జరిగిన ఈ దారుణం గురించి బహుశా మీరు వార్తల్లో వినే ఉంటారు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. తండ్రి పురుషోత్తం నాయుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్, తల్లి పద్మజ మ్యాథ్స్ లో గోల్డ్ మెడలిస్ట్, పెద్ద కూతురు అలేఖ్య భోపాల్లో మంచి ఉద్యోగం చేసేది, చిన్న కూతురు సాయి దివ్య ఏఆర్ రెహమాన్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంది, కోట్ల ఆస్తి. మరి వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? కరోనా లాక్డౌన్ టైంలో మూఢనమ్మకాల పిచ్చితో తమ పిల్లలకు దయ్యం పట్టిందని వీళ్ళు నమ్మారు. వాళ్ళను బలి ఇస్తే దేవుడి దయతో మళ్ళీ బతుకుతారని ఆ తల్లిదండ్రులు గుడ్డిగా ఫిక్స్ అయ్యారు. జనవరి 24న చిన్న కూతుర్ని త్రిశూలంతో, పెద్ద కూతుర్ని వ్యాయామం చేసే డంబుల్స్తో కొట్టి దారుణంగా చంపేశారు. పోలీసులు వచ్చేసరికి తల్లి పద్మజ, అరగంట ఆగి ఉంటే నా పిల్లలు బతికి వచ్చేవాళ్ళు, నేనే దేవుణ్ణి అని వింతగా అరిచింది. అంతేకాదు, అసలు కరోనా నా నుంచే పుట్టింది అని పిచ్చిగా మాట్లాడింది. చూసారా ఎంత బాగా చదువుకున్న వాళ్ళను కూడా ఈ మూఢనమ్మకాలు ఎలా మార్చేశాయి. ఇక రెండో కేసు గురించి మాట్లాడుకుంటే, నమ్మకంతో ప్రాణాలు తీసిన వాళ్ళు ఇండియాలో మొదటి మహిళ సీరియల్ కిల్లర్ సైనేడ్ మల్లిక గురించి మీరు వినే ఉంటారు. బెంగళూరులో గుడులకు వెళ్ళే ఆడాలను ఈమె టార్గెట్ చేసేది. ఎవరు లేని గుడులలో ప్రత్యేక పూజలు చేస్తానని పిలిచి ఆ పూజలకు పట్టు చీరలు, బంగారు నగలు వేసుకొని రావాలని చెప్పేది. పూజ మొదలయ్యాక కళ్ళు మూసుకోమని చెప్పి వాళ్ళకు సైనైడ్ అంటే విషం కలిపిన తీర్థం ఇచ్చేది. వాళ్ళు చనిపోగానే ఆ నగలు తీసుకొని పారిపోయేది. ఇలా ఏకంగా 6గురిని చంపేసింది. ఇదే తరహాలో మొన్న ఏపీలో గుంటూరు జిల్లా తెనాలిలో ఒక ముఠా పట్టుబడింది. వాలంటీర్ వెంకటేశ్వరి, ఆమె తల్లి రమణమ్మ కలిసి కేవలం డబ్బు కోసం పక్కన వాళ్ళనే టార్గెట్ చేశారు. కూల్ డ్రింక్స్లో, టీలో సైనైడ్ కలిపి ఇచ్చి వాళ్ళు న్యాచురల్గా హార్ట్ అటాక్తో చనిపోయారని నమ్మించారు. వరుసగా 4 చనిపోవడంతో పోలీసులు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. మన పక్కన ఉండే వాళ్ళే మన ప్రాణాలు తీస్తారని తెలిస్తే ఎంత భయంగా ఉందో కదా. మూడో కేసు మహారాష్ట్ర పూణేలో జరిగిన ఒక పక్కా మర్డర్ ప్లాన్. ఇది కేతన్ అగర్వాల్ అనే యువకుడి హత్య కేసు. కేతన్ సియా గోయల్ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది, కానీ సియాకు అప్పటికే చేతన్ చౌదరి అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇక్కడ సియా మైండ్ ఒక సైకోలాగా ఆలోచించింది. ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కన్నా కాబోయే భర్తను చంపేయడమే చాలా ఈజీ అని ఆమె డిసైడ్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్తో కలిసి పక్కా ప్లాన్తో కేతన్ను చంపేసింది. అయితే పోలీసులు సీసీటీవీ చూసినప్పుడు హంతకుడు మొహం కనిపించకుండా ఒక పెద్ద హుడీ వేసుకొని ఉన్నాడు. మొహం కనిపించకపోతే డిజిటల్ యుగంలో తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ పోలీసులు గైట్ అనాలిసిస్ అంటే నడిచే తీరును బట్టి కనిపెట్టడం అనే కొత్త టెక్నాలజీ వాడారు. చేతన్కు అదే హుడీ వేసి లోహగఢ్ పోర్ట్ దగ్గర నడిపించి వీడియో తీశారు. ఆ వీడియోను, సీసీటీవీ వీడియోను ఫ్రేమ్ బై ఫ్రేమ్ మ్యాచ్ చేసి అతన్ని హంతకుడిగా పక్కాగా నిర్ధారించారు. నేరాలు ఎంత తెలివిగా చేసినా పోలీసుల టెక్నాలజీ ముందు దొరికిపోవాల్సిందే. సో గైస్, ఈ 3 కేసులు మనకు ఒకటే చెప్తున్నాయి, ప్రమాదం ఎక్కడో లేదు, మనకు బాగా తెలిసిన వాళ్ళ నుంచే రావచ్చు. మదనపల్లిలో మూఢనమ్మకమైన, తెనాలిలో చుట్టుపక్కల వాళ్ళ ద్రోహమైన, పూణేలో పక్కా మర్డర్ ప్లాన్ అయినా, ఇవన్నీ మనుషుల సైకాలజీ ఎంత డేంజర్గా మారుతుందో చూపిస్తున్నాయి. ఈ 3 కేసుల్లో మిమ్మల్ని బాగా భయపెట్టిన లేదా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కేసు ఏదో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో క్యూరియస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్, స్టే అలర్ట్. థ్యాంక్ యూ, బై బాయ్.